హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. దానికోసం ముందుగా ఫిష్ తీసుకొని ఈ పీసెస్ మొత్తానికి సాల్ట్, పసుపు అండ్ నిమ్మరసం వేసి నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి. నేను ఇక్కడ కొన్ని పీసెస్ కర్రీకి అండ్ కొన్ని పీసెస్ ఫ్రైకి యూజ్ చేస్తున్నాను. సో మనకి ఫ్రై ఎన్ని పీసెస్ కావాలో ఆ పీసెస్ అన్నిటిని ఇంకొక బౌల్లో వేసుకోవాలండి. వేసుకొని ఇందులో మన టేస్ట్ తగినంత కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్స్ వేసానండి. స్పైసీ తక్కువ తినాలి అనుకునే వాళ్ళు 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ టేస్ట్కి తగినంత సాల్ట్, కొంచెం పసుపు, ధనియాల పొడి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకొని ఈ మసాలాస్ మొత్తాన్ని ఫిష్ పీసెస్కి పట్టించుకోవాలండి. నేను ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నాను, చాలా సింపుల్గా. టేస్ట్ అయితే అదిరిపోతుందండి, చాలా బాగుంటుంది. ఈ మసాలాస్ మొత్తం ఫిష్ పీసెస్కి మసాజ్ చేయండి. ఈ మసాలా మొత్తం ఫిష్ పీసెస్కి కంప్లీట్గా పట్టాలండి. చూడండి, ఇలా మొత్తం అప్లై చేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. మీ దగ్గర టైం ఉంది అంటే ఒక హాఫ్ డే ముందు నానబెట్టి పెట్టుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందు మ్యాగ్నేట్ చేసి పెట్టాను. హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. మనము ఈ ఫ్రైకి అనేది ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి, సో 2 స్పూన్స్ సరిపోతుంది. చూడండి, హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా అయింది మన ఫిష్ పీసెస్. వీటిని ఒక్కొక్కటి వేసుకుంటూ ఫ్రై చేద్దాం. మనకి మినిమం ఇక్కడ ఈ ఫిష్ పీసెస్కి గ్యాప్ ఉండేటట్టు వేయండి, లేదంటే అతుక్కుంటాయి అన్నమాట వేడైన తర్వాత. సో ఇలా గ్యాప్ ఇచ్చి ఫిష్ పీసెస్ని వేసి వన్ బై వన్ మంచిగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఫ్రై అయిన తర్వాత ఇలా కలర్ చేంజ్ అవుతుంది. 2 సైడ్స్ ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఈ ఫ్రై చేయడానికి మినిమం హాఫ్ అన్ అవర్ పడుతుందండి. మనం హై ఫ్లేమ్లో అస్సలు చేయొద్దు, మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేస్తే లోపల పచ్చిగా ఉంటుంది, బయట మొత్తం క్రిస్పీగా అవుతుంది అనమాట. సో సిమ్లో పెట్టి చేయండి. అంతే అండి, మన ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి, సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.